సోదరి సంహారి పాహి మాం సరసి జనాభ సోదరి సంహారి పాహి మాం సరసి జనాభ సోదరి కమలే వరద అభయ కర కమలే వరద అభయ కర కమలే శరణాగత పాతాలే వరద అభయ కర కమలే శరణాగత పాతాలే సరసి జనాభ సోదరి సంగారి పాహి మాం సరసి జనాభ సోదరి పరం ధామ ప్రకీర్తితే పరం ధామ ప్రకీర్తితే భవపాద విమోచితే పరం ధామ ప్రకీర్తితే భవపాద విమోచితే పన్నాగ భరణయుతే పన్నాగ భరణయుతే నాగగాంధారి పూజిత వ్యాపారే పన్నాగ భరణయుతే నాగగాంధారి పూజిత వ్యాపారే తదనందితే సంప్రతి వరగురు భజనని మదగమనే మహిషాసుర మద్దని మందగమని మంగళవర ప్రదాయిని వరగురు భజనని మదగమనే మహిషాసుర మద్దని మందగమని మంగళవర ప్రదాయిని సరసి జనాభ సోదరి సంసారి పాహి మాం సరసి జనాభ సోదరి ఈనాడు నేను గానం చేయబో కథ శ్రీకృష్ణ జనం కథాక్రమం పెట్టిదన ఆనందమైన కృష్ణావతార చరిత్ర మాదించి తరియాచుడు భవబంధముతో నించుడు ఆనందమైన కృష్ణావతార చరిత్ర మాదించి తరియాచుడు భవబంధముతో నించుడు ఆనందమైన కృష్ణావతార కథ
జ్ఞానమూర్తులార మౌని జన సేవితం మహిత మోక్ష సంధాయకమానందమైన కృష్ణావతార చరిత్ర మాలించి తరియుడు భవబంధము దూలించుడు ఆనందమైన కృష్ణావతార కథా శ్రీశుకుల వారిని పరీక్ష నరేంద్రుడు మహనీయ మమశేఖర పరశురామ రామావతారముల చారిత్రములను విని నేనెంతో చరితార్థుడనింది. అనంతరమున కృష్ణావతారమని సెలవిచ్చి ఉన్నారు స్వామి. అట్టి కృష్ణావతార చారిత్రమును తెలిసి నన్ను కృతార్థుని చేయ వేడుకొనుకున్నాను అని అర్థించాడు పరీక్ష నరేంద్రుడు. అందులకు ఎంతో సంతసించిన శ్రీశుకుల వారు, రాజా నరేంద్ర, సావధానమతివై ఆలింపుము జన్మ కర్మముల నిర్మూలించును. సావధానమతివై ఆలింపుము జన్మ కర్మముల నిర్మూలించును. సావధానమతివై ఆలింపుము. పావనమగు భూదేవి రక్కసుల పాప భారమెంతయు దుస్సహము. పావనమగు భూదేవి రక్కసు పాప భారమెంతయు దుస్సహము. దేవ బృందములతో వికుంఠపతి దివ్య పాద సందర్శనముడరించెను. సావధానమతివై ఆలింపుము జన్మ కర్మముల నిర్మూలించును. సావధానమతివై ఆలింపుము. పరీక్ష నరేంద్ర, జన్మ కర్మముల నిర్మూలించు ఆ లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ జనన కథా విశేషంబును శ్రద్ధాశక్తులతో పుణ్యకథా శ్రవణం గావించి ధరించినాయన. ఈ అవతార కథా విశేషందేమనగా, పరమ పావనమగు భూదేవి క్రూరాత్ములై సంతరించు రాక్షసులు చేయు ఘోర పాప భారములను మోయలేక భరించలేక ఒకానొకనాడు భూదేవి బ్రహ్మలోకములనున్న ఆ సృష్టికర్తతో బోరును ఎత్తుతూ భూలోకమున జరుగుతున్న రాక్షసుల పాపములను వివరించి ఘోషించింది. అది విన్న చతుర్ముఖుడు, అమ్మా భూలక్ష్మి, విచారించటపల్లి బహు క్రూరులై రాక్షసులను దునుమాడి భూభారమును తీర్చి శాంతిని చేకూర్చదగిన వాడు ఆ పరంధాముడొక్కడే. కావున ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థించి భూభారముడుప సమయం ఎప్పుడో తెలుసుకుందమరం అని దేవగణముతో ప్రయాణమై వైకుంఠ నగరం ప్రవేశించారు. నారదాది దేవగణములు 50 మంది ప్రార్థన కల్పగా ఎదురునున్న కృష్ణాంబుదము ప్రక్కకు మరలింది. అంతన భూదేవి భూలోక పాపభార విశేషమును ఎరింగించి, స్వామి అవతరించవా ప్రభు, ఆ క్రూరులకు రాక్షసులను సంహరించి నన్ను ఈ విపత్తు నుండి సంరక్షించవా ప్రభు అని వలవల కన్నీరు కార్చుతూ ప్రార్థించింది ఆ వసుంధర. ఆ ప్రార్థనను వినిన పరంధాము, ఓ భూలక్ష్మి, విచారించదు, దేనికైనను సమయము ఆసన్నమవ్వాలి కదా అని ఆమెను అనేక విధాలుగా ఓదార్చి బ్రహ్మాది దేవతలను చూసి శ్రీహరి వారంతో ఇట్లంటున్నాడు. యాదవ కులమున నమరులు మేదిని బైబుట్ట జనుడు మీ అంశముల మోదంబున వసుదేవున కాదరమున బుట్టి భారతయుదీత
కంసులను అనేక విధాలుగా ఓదార్చిన వారు తమ తమ నెలవులకేగారు. అంత భూలోకమున మధురానగరంబును సూరసేన రాజేంద్రుడు ధర్మభూయిష్టంగా పాలించుతున్నాడు. అతనికి మారిషాయను భార్యయందు వసుదేవుడు మొదలగు 10 మంది పుత్రులను, పృథా మొదలగు 5 పుత్రికలను కలిగారు. సూరసేనుడు తన చెలికాడైన కుంతి భోజనకు సంతానం లేనందున తన కుమార్తె పృథను దత్తపుత్రికగా వశంగారు. ఆ కారణమున పృథ కుంతి భోజని ఇంట కుంతి అను పేరుతో అల్లారు ముద్దుగా పెరుగుతున్నది. ఇలా ఉండగా ఉగ్రసేనుడను రాజేంద్రునకు కంసుడు మొదలగు 9 మంది కుమారులను, కంసవతి మొదలైన 4 కుమార్తెలను కలిగారు. ఉగ్రసేనుని అన్నయైన దేవకుడను వానికి దేవనుడు మొదలైన 4 కుమారులను, దేవకి మొదలైన 7 కుమార్తెలను కలిగారు. దేవకుడు తన కుమార్తె అయిన దేవకిని సూరసేన కుమారుడైన వసుదేవునికి ఇచ్చి దేదీప్యమానంగా వివాహ మహోత్సవం గావించాడు. అట్టి వివాహ ఆనందమును అనుభవించిన ఉగ్రసేనుని పుత్రుడు దేవకి అన్నయ్య అయినటువంటి కంసుడు వివాహానంతరము తన చెల్లెలైన దేవకిని బావమరిదిని ఆ నూతన దంపతులను ప్రయాణం చేయించి ఆ యొక్క పరచిన రథమునందు అధివసింపచేశాడు. అత్తవారింటికి తన చెల్లెలను ఆనందంతో పంపుటకు మహదానంద భరితుడైన కంసరాజు తాను కూడా రథారూఢుడై తానే రధికుడై ఆనంద పరవశత్వంతో తన బావమరిదిని కేళి చేయించి రథాన్ని నడుపుతున్నాడు. మార్గమధ్యమున ఆకాశంలో పిడుగు వంటి పెద్ద ధ్వని వినవచ్చింది. అంత కంసరాజు రథమును ఆపి ఆకాశంబును కలయదూడగా కంసరాజు భయమందేటట్టు అశరీరవాణి మాటలు ఇలా వినవచ్చాయి. ఆందోళన పూరితుడైన కంసుడు భయమందుతుండగా అశరీరవాణి ఇట్లని: సుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపే తెరుగవు మీద శిష్టయగు నీ తలోదరి అశ్రమ గర్భంబు నిన్ను హరియుదుమీ. ఓరి మూర్ఖుడా, నీవు ఆనంద పరవశుడివై నీ అపురూప చెల్లెలను దేవకని అత్తవారింటికి పంపుతున్నావు. కానీ జాగరూకుడవై విను. ఏ చెల్లెలు దేవకని అపురూపముగా అత్తవారింటికి పంపుతున్నావో ఆ చెల్లెల యొక్క అశ్రమ గర్భమున పుట్టిన వాని చేతిలో నీవు మరణించబోతున్నావు తెలుసా అని అశరీరవాణి పలికిన పలుకులు విన్నాడు. ఆ బోధకుల పాంసనుండైన కంసరాజు భగ్గున మండిపడ్డాడు. తన అరుణ నేత్రములతో ధర్మాధర్మ విచక్షణ తల్పక తోబుట్టు ఎందు నిర్దయుడై కళ్యాణ బొత్తులతో కలకలలాడే తన చెల్లెలైన దేవకి కొప్పు పట్టుకొని రథము నుండి క్రిందికెత్తి, నీ అష్టమ గర్భమున పుట్టినవాడు నాకు గర్భశత్రువు కావున నిన్నే సంహరిస్తాను, ఇక నాకు శత్రువు ఉండడని కత్తినెత్తి ఆ దేవక యొక్క శిరస్సును తెగవేయ గమనించు సమయమున వసుదేవుడు కంసుని యొక్క ఆగ్రహావేశములను చూశాడు. ఎట్టి ఘోర కృత్యమునైనను ఈతడు వెనుదీయడని తలంచి భయమంది ఆ కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. కరుణారస వాక్యములతో ఆ కంసుని చెయ్యి పట్టుకొని, బావా కంస, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటూ మన్నన చేయుటూ మధుర మందుల భాషల నాదరుచుటూ నిన్నుల బ్రోతలే నిజము మేలని చంపకు మన్నా మానిరావన్నా సహింపుమన్నా తగదన్నా వసిపగుమన్నా నిన్ను వేడెదా బావా, ఇది నీకు ధర్మమా?
అల్లారు ముద్దుగా చూసుకొని మహోజ్వలంగా వివాహము గావించి ఆదరాభిమానములతో అత్తవారింటి కంపుతూ అసరీవాణి పలుకులు నిజమని తలంచి నీ అపురూప చెల్లెలకు దేవకిని సంహరించుటకు సిద్ధమవుతున్నావి. ఇది నీకు భావ్యమా బావ? 8వ సంతానము కదా నీకు శత్రువును సంహరించట సహజం గాని నీ ఎడల పరిపూర్ణ ఆదరాభిమానములు కలిగిన నీ చెల్లెలు దేవకి ఏమి చేసినదని సంహరించుటకు సమకట్టావు? ఏది ఎటులైనను నా మనోగత నిశ్చిత అభిప్రాయమును తెలియజేస్తున్నా విను బావ. బాంధవ్యం మదిదెంచుము బావను కదా మన్యూపుము, బాంధవ్యం మదిదెంచుము బావను కదా మన్యూపుము, సంధి మాట శాంతముగా యోచింపుము, బాంధవ్యము మదిదెంచుము బావను కదా మన్యూపుము. పుట్టిన బిడ్డలను నీకు పురిటింటని క్రీస్తువాడా, 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 అటులైన శత్రుబాధ అటులైన శత్రుబాధ అంతర్యాది పోవు గదా, అంతర్యాది పోవు గదా, బాంధవ్యము మదిదెంచు బావను కదా మన్యూపుము, సంధి మాట శాంతముగా యోచింపుము, బాంధవ్యము మదిదెంచు బావను కదా మన్యూపుము. బావ, అశరీరవాణి వాక్కులు యథార్థమని యోచించినట్టు ఒక్క మాట విని, దేవకి గర్భమున ఉదయించిన వాణి వలన కదా నీకు మరణం సంభవించట. అట్లయినట్టు దేవకి గర్భమున జనించిన ప్రతి బిడ్డను పురిటింట నుండి తెచ్చి నేను నీకు అర్పిస్తాను. అట్లు నేను ఆచరించినతో నీకు శత్రుబాధ ఉండదు కదా. కావున నీవు ఆనందంతో పంపుతున్న చెల్లెలను వచించదు అని ప్రార్థించాడు వసుదేవుడు. ఆ మాటలు విన్న కంసుడు ఆలోచన చేసి అందుకు సమ్మతించి సరియే అని వారలను విడిచి వెళ్ళిపోయాడు. అంత దేవకి వసుదేవుడు బ్రతుకు జీవుడాయని దేవకిని తోడ్కొని తన నిజ మందిరాన్ని చేరుకున్నాడు వసుదేవుడు. అట్లు కొంతకాలం సుఖముగా గడిపిన పిమ్మట దేవకీదేవి కొన్నాళ్లకు గర్భము ధరించి ఒక చక్కని కుమారుని కన్నది. అంత వసుదేవుడు సత్యము తప్పక ఆ జనించిన కుమారుని తీసుకొని కంసుని వద్దకు ప్రవేశించాడు. బావా కంస, ఇదిగో ఇదియే నా ప్రథమ సంతానం, నీ ఇష్టం వచ్చినట్లు చేయమని ఒప్పజెప్పాడు. ఆ పిల్లవారిని చూచాడు కంసుడు. శభాష్ బావా, నీ ధర్మగుణమునకు సత్యసంధతకు నేనెంతయో సంతసించుతున్నాను. కావున కొడుకు నీవు మరల కొని పొమ్ము వసుదేవ, జరపులేదు నాకు వీని వలన, అల్లవీనికి భవదశ్రమ పుత్రుండు మృత్యువట, వాజాతు మీదనతని
వసుదేవా బావా, ఆడిన మాటను నిలబెట్టుకున్న నీ సత్యసంధతకు నేనెంతయో సంతసించుతున్నాను. ఇంతకు 8వ సంతానము గదా నాకు శత్రువు. కావున నీ పుత్రిని నీవు గొనిపొమ్ము. అష్టమ సంతానాన్ని మాత్రము నాకు ఇటులని వప్పజెప్పు అని పలికినటువంటి కంసుని వాక్యములకు వసుదేవుడు ఎంతో సంతసించి కుమారుని తీసుకొని తన మందిరాన్ని చేరుకొన్నాడు. అంత ఒకనాడు నారద మహర్షి భగవన్నామం చేసుకుంటూ వస్తున్నాడు. రామనామ సుఖదాయి, రామనామ సుఖదాయి, రామనామ సుఖదాయి, హాయి రామనామ సుఖదాయి. రామ భజనమే మనసుకు హాయి, రామ భజనమే మనసుకు హాయి, రామ భజనమే మనసుకు హాయి. ప్రేమానంద రసైక ప్రదాయి, ప్రేమానంద రసైక ప్రదాయి, ప్రేమానంద రసైక ప్రదాయి. రామనామ సుఖదాయి, హాయి రామనామ సుఖదాయి. కలికల్మష సంకట నిర్మూలం కలిత మానవాభ్యుదయ తారకం. కలికల్మష సంకట నిర్మూలం కలిత మానవాభ్యుదయ తారకం. సలలిత శాంతమయం శ్రీపున్నయ సలలిత శాంతమయం శ్రీపున్నయ సాత్రిభాగధేయం సవనీయం. రామనామ సుఖదాయి, హాయి రామనామ 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 సుఖదాయి. అట్లు భగవన్నామం చేస్తూ వస్తూ ఉన్న నారద మహర్షికి ఆనందంతో ఎదురేగి నమస్కరించి తన మందిరానికి తోడ్కొని వెళ్ళాడు ఆ కంసరాజు. ఉచితాసనముపై కూర్చుండబెట్టి, మహర్షి వరేణ్య, ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఏమిటి కంసరాజా? నా చెల్లెలు దేవకిని అత్తవారింటికి ఆనందంతో అంపుతుండగా మార్గమధ్యమున అశరీరవాణి పలికిన పలుకులు, వసుదేవుడిచ్చిన మాట సవిస్తరంగా తెలియజేశాడు కంసరాజు. అందులకు నారద మహర్షి, కంసరాజా, సర్వము విదితమే అని చిరునవ్వు నవ్వి, కంసరాజా, బావగారి ధర్మోపన్యాసము బావమరది జీవిత సన్యాసము, బావగారి ధర్మోపన్యాసము బావమరది జీవిత సన్యాసము. ఆవసుదేవుని నక్క వినయములు ఆవసుదేవుని నక్క వినయములు అన్నన్నాని మృత్యుహేతువులు, అన్నన్నాని మృత్యుహేతువులు. బావగారి ధర్మోపన్యాసము బావమరది జీవిత సన్యాసము, బావగారి ధర్మోపన్యాసము. మొన్న
ముదిత దేవకి గాత్రమున గూర్చి మొన్ననే వచించెను హరి. ముదిత దేవకి గాత్రమున గూర్చి నిన్ను జాతి భూభారమెల్లదా. నిన్ను జాతి భూభారమెల్లదా నిర్వహించుననే కంసభూవర. నిర్వహించుననే కంసభూవర. బావగారి ధర్మోపన్యాసము బావమరది జీవిత సన్యాసము. బావగారి కన్న బిడ్డలను నీ కొసగదనంతంత మాత్రమున నమ్మినాడవా. కన్న బిడ్డలను నీ కొసగదనంత మాత్రమున నమ్మినాడ. నిన్ను తప్పించుకొనుటకు పన్నాగంబని తెలియవైదివే. బావగారి ధర్మోపన్యాసము బావమరది జీవిత సన్యాసము. బావగారి ధర్మోపన్యాసము బావమరది జీవిత సన్యాసము. బావగారి కంసరాజా, ఆ వసుదేవుడు ఆడిన మాటలు యథార్థమని నమ్ముతుంటివా? అవి అన్నీ నీకు మృత్యుహేతువులయ్యా. మొన్ననే శ్రీహరి దేవకి గర్భమును ఉదయించి నిన్ను సంహరించుట సత్యమని తెలియచేశాడు. అందుచేత కన్నబిడ్డలను నీకిస్తున్నాడు అంటే నీవు నిజముగా నమ్ముతున్నావా? తరువాత నీ ఇష్టం, ఇక నేను పోయి వచ్చడం అని తెలిపి నారద మహాముని వెళ్ళిపోయాడు. అంత కంసుడు క్రోధాగ్రమూర్తి అయి దేవకి వసుదేవులను చెరసాల యందు పెట్టి తండ్రి అయిన ఉగ్రసేనాదులను చెరసాలను బంధించి తాను రాజై ధేనుకుడు, బకుడు, బాణుడు, భౌముడు, కేసి, ప్రణంబుడు, సారూఢుడు, ముష్టికుడు, పోతన, తృణావర్తార్థులను అనుచర వర్గీయులుగా చేసుకొని దుష్ట పరిపాలకుడై దేవకి కుమారుల నార్గులను వధించారు. ఇక దేవకి వసుదేవులు కారాగృహంబున పుత్ర దుఃఖితులై పలు బాధలను పొందుతున్నారు. అంత కొన్ని నాళ్లకు పరమాత్ముని శేషాంశంబున దేవకీదేవికి సప్తమ గర్భం పోయింది. ఆ సమయంబున శ్రీమన్నారాయణుడు యోగమాయను పిలచి, భద్ర, నీకొక విశేషం వెరింగించదు విను. పూర్వము కశ్యప ప్రజాపతికి 13 భార్యలు ఉండేది. వారు అదితి, దితి, వినత, కద్రువ మొదలైన నామములు గలవారు. వారిలో అదితి సంతతి దేవతలు, దితి సంతతి రాక్షసులు, కద్రువ సంతతి పాములు, వినత సంతతి గరుత్మంతాదులు. ఆ భార్యలలో అదితి ఒకనాడు చక్కగా అలంకరించుకొని తన భర్త కొరకు తెలికత్తెనంటించింది. అలాంటి సమయంలో కశ్యపుడు కద్రువను భార్య ఇంట ఉన్నారు. తెలికత్తె వలన ఆ అదితి తన భర్త యొక్క సమాచారాన్ని విని విరహ వేదన భరింపలేక కద్రువ మూలమున తన సుఖము విఫలమయ్యనని సవతి మత్సరమున, కద్రువ, నీవు భూలోకమున స్త్రీవై జన్మించు అని ఆ కద్రువను శపించింది అదితి. సవతి తన్ను శపించుట వదిలి అతిథి మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ కద్రువయే రోహిణిగా జన్మించి వసుదేవుని భార్య అయింది. ఆ రోహిణికి కౌశల వలన బాధ కలుగునేమోయని వసుదేవుడు ఎంతో భయమంది తన మిత్రుడైన నందిని ఇంట ఆ రోహిణిని ఉంచాడు. కావున భద్ర, నీ ఈ సమయమున దేవకి గర్భమునున్న నా శేషాఖ్య తేజమును నీ మహిమచే కొనిపోయి రోహిణి గర్భమున ఉంటుంది. నేను దేవకి గర్భమున సుతుడని జన్మించు. నీవు నందిని భార్య అయిన యశోద గర్భమున ఆడుబిడ్డవై జన్మించు. అనంతరము నిన్ను సకల లోకములు భక్తిగా పూజించి దుర్గా, భద్రకాళి, వైష్ణవి, చండిక, విజయ, కుముద, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక మొదలగు నామముల చేత
ప్రజలు నిన్ను కొనియాడుదు. పొమ్మని ఆజ్ఞ చేశాడు నారాయణమూర్తి. అంత ఆ యోగమాయ భూలోకమునకు అరుదించి దేవకి గర్భమునున్న శేషాక్ష తేజమును పిండమును ఆకర్షించి దేవకి రోహిణి గర్భమున నుంచి అంతర్ధానమైంది. ఇచ్చట చెరసాలలో దేవకీదేవి గర్భము భంగమైపోయినదని చారుల వలన తెలుసుకున్నాడు ఆ కంసుడు. అంత మరి కొన్ననాళ్లకు దేవకీదేవి అష్టమ గర్భం ధరించింది. శ్రీమన్నారాయణమూర్తి అతని యొక్క తేజము దేవకీదేవి యొక్క సుశ్రుత గర్భమున దినదిన ప్రవర్ధమానమై దివ్య తేజస్సుతో వెలుగుతున్నది. ఆ దేవకి అష్టమ గర్భము వృద్ధి అగుతున్న కొలది కంసరాజునకు హృదయావేదన మెండి తనలో ఎంతో విచారణ కలుపుతున్నాడు. ఆహా, ఏమి వైపరీత్యము! కను మూసిన కను తెరచిన కాను తెలుసు హరిరూపము, కను మూసిన కను తెరచిన కాను తెలుసు హరిరూపము, మనసులోని సంతాపము మాగిపోవదే పాపము, కను మూసిన కను తెరచిన కాను తెలుసు హరిరూపము, మనసులోని సంతాపము మాగిపోవదే పాపము, కను మూసిన కను తెరచిన. శిశుహత్య ఘాతకం శివ 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 కడుదోత్రసం శిశుహత్య ఘాతకం శివ శివ కడుదోత్రసం శిశుహత్యలో ఇలా ఆవేదన పొందుతూ ఆహాహా, ఏమి ఈ వైపరీత్యము! నిద్రలోను మెలకువలోను ఎటు చూసినా ఆ శ్రీహరి రూపమే కనిపించుతున్నది. శిశుహత్య మహాపాతకం. అవునవును, ఈ మహాపాపమునకు నిష్కృతి లేదు. ఆయనను నేనట్లు శిశుహత్య చేయకున్నట్టు నాకు జీవితమే లేదు కదా. అయ్యయ్యో, చేతులారా గర్భిణి అయిన నా చెల్లెలను నేనేమని చంపగలను? అటులా ఆడుబిడ్డను చంపినట్టు నా ఆయువు ధర్మము యశము నశించపోయిందును అని ఎంచి ఏది ఎట్లయినను అష్టమ గర్భముతో ఉన్న దేవకని సంహరించుటకు ఉద్యుక్తుడయ్యాడు ఆ కంసుడు. ఇక దేవకికి నవమాసములు పూర్తయినాయి. అంత ఒకనాటి నిషీధ సమయమున బ్రహ్మాది దేవతలను నారదాది మహర్షులను దేవకి వసుదేవులున్న చెరసాలకు ప్రవేశించారు. దేవకి వసుదేవులు గాఢ నిద్రా పరవశులయ్యుండగా పితామహుడు గర్భస్థుండగు ఆ భగవాన్ని ఇట్లు స్తుతించాడు. నీ మహిమ వర్ణ్యోపనాతరమ, నీ మహిమ వర్ణ్యోపనాతరమ, నీల నీరద శ్యామాకరం ధామ, నీ మహిమ వర్ణ్యోపనాతరమ, నీల నీరద శ్యామాకరం ధామ, నీ మహిమ వర్ణ్యోపనాతరమ.
వర్ణ్యోపనాకరమ నీల నీరద శ్యామాపరం ధామనీ మహిమా గురుపాధీనమవై జలగ్రహమవై కోలాభవై శ్రీదుకేసరివై భిక్షకుడవై హయాననుడవై స్వాదేవతా భక్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృత్యుదము ఇలా భారంబు వారింపవే ఇట్లు గర్భస్థముందున ఆ భగవాని అనేక విధాలుగా ప్రార్థించి దేవకి వసుదేవులను దీవించి వారందరూ అంతర్ధానమయ్యారు. అంత ఒక శుభముహూర్తంబున శ్రావణ కృష్ణాష్టమి రోహిణి నక్షత్ర శుభముహూర్తమున శ్రావణ కృష్ణాష్టమి రోహిణి నక్షత్ర శుభముహూర్తమున దేవకీ దేవి ప్రసవం వయ్యను దేవదేవుని ముదమునా పాడిరి గంధర్వుల ముదమున రంభాదుల నృత్యము చెలగే పాడిరి గంధర్వుల ముదమున రంభాదుల నృత్యము చెలగే కోడిని గావిరి వాన గురిసె వేల్పుల జయ చేరులు రాగే. రవిచంద్రులు ఉచ్చస్థానమందుండగా వృషభ లగ్నమున మేనమామ గండమైన శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్ర చతుర్థ చరణమందు దేవకీదేవి భక్తలోక పాలకుడు ఆ పరమాత్ముని కన్నది. ఆ శిశువు యొక్క దివ్య రూప లావణ్యములను ఆ విశేషములను దివ్య తేజస్సును కనులారా చూచాడు ఆ వసుదేవి. కానీ ఆ శిశువును చూసి విచారంతో దుఃఖంతో నాయన బాలఘాతకు బారి పడకుండ నిన్ను కాపాడుటేట్లా నాయనా బాలఘాతకు బారి పడకుండ నిన్ను కాపాడుటేట్లా నాయనా ఏలనావంటి దౌర్భాగ్య దామోదరులకు ఏలనావంటి దౌర్భాగ్య దామోదరులకు నీవు జన్మించి తోయి నాయనా బాలఘాతకు బారి పడకుండ నిన్ను కాపాడుటేట్లా నాయనా బాలురు నీయన్నల బలిగొన్నాడాగుర బాలురు నీయన్న బలిగొన్నాడాగు బాల మృత్యువై నీ బాలగా పురించినాడు బాలఘాతకు బారి పడకుండ నిన్ను కాపాడు
ఇట్లు విచారగ్రస్తులు ఉన్న ఆ దేవకి వసుదేవుల ఎదుట ఆ శ్రీమన్నారాయణమూర్తి సాక్షాత్కరించాడు. అతని యొక్క దివ్య విలాసములను చూసి ఆనందంతో ఆ దేవకి వసుదేవులు జలధర దేహులా జాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాల వక్షోయు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంకనాంకిత విహార్ ఉరుకుండల ప్రభాయిత కుండల లలాటు వైడూర్య మణిగణ స్వర కిరీటు బాలు పూర్ణేందు జాలు భక్తలోక పాలు సుగుణాల వాలు కృపావితాలు సూచి తిలకించి పులకించి చోద్యమంది బుద్ధి తెలరేగి వసుదేవుడు సహించే దేవకి వసుదేవుని దివ్య తేజస్సుతో మెరియుతున్న ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దర్శన భాగ్యమునకు ఎంతయో ఆనందించారు. అతని యొక్క దివ్య పాదార విందములపై పడి అనేక విధాలుగా ప్రార్థించారు. ఆ సమయమున శ్రీహరి ఆ దంపతులతో, ఓ దేవకి వసుదేవులారా, మీరు పూర్వజన్మమున అదితి కశ్యపులు. మీరు నన్ను కూర్చి చాలా కాలంబు తపంబు కలిసి నా వంటి పుత్రుని కోరితుంది. అందులకై మీకు కుమారుడని జన్మించుతుంది. ఆ కంసుని వలన మీకెట్టి భయంబు లేదు. వసుదేవ, నన్ను వెంటనే కొనిపోయి వ్రజపురంగుననున్న ఆ నందుని భార్యయగు యశోద ప్రక్కన నుంచి ఆమె కుమార్తెను తెచ్చి దేవకి కడనింటుంది. నీకు త్వరలో కారాగృహ విముక్తి అగును అని తెలిసి తన రూపాన్ని విడచి శిశు రూపాన్ని ధరించాడు. అంతా వసుదేవుడు ఆ బాలుని ఎత్తుకుని ఆనందంతో బయలుదేరాడు. కారాగృహ కవాటములు వాటంతటవే తిరుగుబడ్డాయి. కావలివారు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయానికి వర్షము మిక్కుటముగా కురియుతున్నది. వర్షము బాలునిపై పడకుండా ఆదిశేషుడు పడగ విప్పి గొడుగు వలె కాచి కాపాడుతున్నాడు. మార్గ మధ్యమునున్న యమునా నది పరమాత్ముని అనుగ్రహం చేత ఆ వసుదేవునకు మార్గాన్ని ఇస్తుంది. వసుదేవుడు నందిని ఇంటికి పోవుసరికి తలుపులు తెరచి ఉన్నాయి. అప్పుడే యశోద ప్రసవించి ఆడుబిడ్డను గని వడలు తెలియక గాఢ నిద్ర చెందింది. అట్టి సమయమున వసుదేవుడు యశోద ప్రక్కన తన కుమారుని ఉంచి ఆమె ప్రక్కన ఉన్న స్త్రీ శిశువును తీసుకుని దేవకి ప్రక్కన పరుండబెట్టాడు. ఈ సంగతి దేవకి వసుదేవులకు దక్క ఇతరులకు తెలియదు. తెల్లవారగని శిశురోధనము విని కావలి వారు పరుగు పరుగున వెళ్లి ఆ కంసునికి తెలియజేశారు. అంత రోషమూర్తి అయిన ఆ కంసరాజు కరవాలంబును బట్టి శిశువును దేవకి వడి నుండి లాగుకొని సంహరించుటకు సిద్ధమవుతూ ఉన్న సమయమున ఆ దేవకి తన అన్నయ్య అయినటువంటి కంసుని యొక్క పాదములపై పడి అతన్ని ఆపి దుఃఖమున ఆ కంసుని చూసి అంటోంది, ఆడపడచి నీలేన కోడలిది, ఆడపడచి నీలేన కోడలిది, హత్యగా వింపబోకుమా అన్నా. గోడు గోడు
అన్నా అని ఎంత ఘోషించినను ఆమె యొక్క మాటలు వినక ఆగ్రహావేశములతో ఆ కంసుడు ఆ బాలను నేలపై పడవేశాడు. అంతా శిశువు భూమిపై పడక అవలీలగా ఎగసి గగన వీధిని చేరి మహాశక్తి రూపాన్ని దాల్చి, ఓరీ కంస, తెంపరివై పరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రల చంపిదివి, అంతయైన ఉపశాంతి వహింపక బాల మీద నొప్పింపక ఇచ్చిరో ఇది వీరమే, నా సరదా జనియేది నే చంపెడు వీరుడొక్క దశ సత్కృతి నందడి వాడు దుర్మతి. ఓరి క్రూర కంస, మూర్ఖుడవై దేవకి గర్భమున జనించిన బిడ్డలను సంహరించింది. అంతతో శాంతిని పొందక ఆడపిల్లను కూడా సంహరించుటకు సిద్ధమైన పరమ క్రూరాత్ముడవు. ఓరి కంస, ఇది అంతయు కూడా నీ వీరమనుకునుతున్నావేమో. కాదు కాదు, నిన్ను సంహరించడి బాలుడు ఒక్క చోట పెరుగుతున్నాడు అని యోగమాయ పలికి అంతర్ధానమైనది. అంత కంసుడు ఆలోచన సాగించాడు. అవునవును, ఎన్ని జన్మములెత్తినను నాకీ మహాపాపము నశించదు కదా. పసిపాపలను మృత్యువాతకు బలియ సంగిన ఈ మహాపాపమునకు నిష్కృతి లేదు అని తనలో ఎంతగానో విచారించాడు. యోగమాయ వలన విన్న వార్తను తన మంత్రులకు వెంటనే తెలియజేశాడు. ప్రభు కంసరాజా, నీకెట్టి భయము లేదు, మీరు ధైర్యముగా ఉండండి, మీ శత్రువును సంహరించి నీకు విజయము చేకూర్చదము అని కోపోద్దీపమానసులైన మంత్రులు పల్లెలను పట్టణములను కలయవెదకించి పసిపిల్లలనెల్లరను నల్లుల వలె కానరాసి వధించుతున్నారు. ఇట్లుండా అచ్చట వ్రజపురంబున నందుని ఇంత పుత్రుడు జన్మించుట ఎరింగి వ్రజపురమునున్న జనులందరూ అమితానంద భరితులయ్యారు. నందుడు వేద విధులను పిలిపించి జాతకర్మంబులను రాయించి యశోదానందులు అనేక దానంబులొసగారు. ఇక అక్కడి గోపకాంతులు ఆనంద వైభవంగా కొందరులను చూసుకొని ఇట్లనుకొనుచున్నారు. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త, వింటి మబలలార శ్రీనూలలారా, మన యశోద చిన్ని మగవాణి కనెలట, చూసి వత్తమమ్మ సుధులారా. అని వందరులను కొనుచు ఆ పురిటింట తేరి ముద్దులకు ఆ నీలమేఘశ్యామని ఆ పరంధాముడకు ఆ బిడ్డను పుణ్యాంగనలు తీసుకుని నూనె తలయంకి పన్నీట జలకంబులాడించారు. దిష్టి చుక్కలు తీర్చిదిద్దారు. కస్తూరి తిలకము పెట్టారు. అంతా 11వ దివసమున ఆ నీలిమేఘశ్యాముడై మెరుగుతున్న ఆ పిల్లవానికి పురోహితులైన గర్గుల వారు శ్రీకృష్ణాయని నామకరణం చేశారు. భూసురులు మునీశ్వరులు వేదమంత్రములతో ఆనందంగా ఆశీర్వదించారు. అంత సాయాన్న సమయమున స్వర్ణడోలికి యందు పట్టుపాన్పును అమర్చి అందు పరంధాముని పవ్వనింపచేసి ఇట్లు ఆ పుణ్యాంగనులు జోలపాటలు పాడుతున్నారు. లాలనుసు పాడరమ్మా, లాలనుసు పాడరమ్మా, ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా, శ్యామలాసుడమ్మా, ఈ బిడ్డ లీలావతారుడమ్మా, లాలనుసు పాడరమ్మా, ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా,
కంకణము నీ బిడ్డ శిరమున సింహమమ్మా పురమున శ్రీవత్సము నీ బిడ్డ హరియనుకు పాడరమ్మా పురమున శ్రీవత్సము నీ బిడ్డ హరియనుకు పాడరమ్మా లాలనుకు పాడరమ్మా నీ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలారూపుడమ్మా నీ బిడ్డ లీలావతారుడమ్మా పాదమున చక్రమమ్మా నీ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా ఏనుగులు చేతబూని బిడ్డ వేదములు పాడునమ్మా పాదమున చక్రమమ్మా నీ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా ఏనుగులు చేతబూని బిడ్డ వేదములు పాడునమ్మా ఏనుగులు చేతబూని బిడ్డ వేదములు పాడునమ్మా లాలనుకు పాడరమ్మా నీ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలారూపుడమ్మా నీ బిడ్డ లీలావతారుడమ్మా నీ బిడ్డ లీలావతారుడమ్మా ఇట్లు ఆనందముగా ఆ పుణ్యకాంతలు జోలపాటలు పాడి ఆ శ్రీకృష్ణ దివ్య మంగళ విగ్రహునికి ఇట్లు మంగళహారతులిచ్చారు. పవమాన సుతుడు బాటు పాదార సింగములకు నీనామ రూపమునకు నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది పాసులు పగడుకుందని నామ రూపమునకు నిత్య జయ మంగళం సాజీవ నయన త్యాగరాజాది నూతమైన నీ నామ రూపమునకు నిత్య జయ మంగళం మంగళం స్వస్తి ప్రజభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణ జననం హరికథ విన్నారు. కథకురాలు కాళ్ల నిర్మలా భగవతారణి గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కొంతసేపు వార్త సంగీతం వింటారు.